హాయ్ అండి. ఇక ఈ క్లాస్‌లో మనం ఎలిగేషన్ టాపిక్‌లో ఏ విధంగా క్వెషన్స్ వస్తాయి, ఎటువంటి మోడల్స్ వస్తాయి, అదేవిధంగా వాటిని ఈజీగా మనం చెప్పిన రూల్స్ ప్రకారం వాటి రూల్స్‌ని యూజ్ చేసుకొని ఏ విధంగా సింపుల్‌గా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకవేళ ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం ముందు చెప్పాం కాబట్టి ఒకవేళ ఎవరైనా చూడబోతే ఒకసారి లాస్ట్ వీడియో చూడండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అప్పుడు మాత్రం మీకు ఈ మోడల్స్ అనేవి ఈ సమ్స్ అనేవి అర్థమవుతాయి. ఓకే అండి. ఇక చూద్దాం. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ కూడా డెఫినెట్లీ కూడా ఆల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి ఒక్కదానికి కూడా ఉపయోగపడతాయి. రైల్వేస్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, డిఫెన్స్, అఫ్కాట్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి, బ్యాంక్స్, ఇట్లా గ్రూప్ సంబంధించిన, డిఎస్సి సంబంధించిన ప్రతి గవర్నమెంట్ రంగంలో ఉన్న అన్ని జాబులకి అర్థమెటిక్కి ఈ క్వశ్చన్స్ అనేవి చాలా యూజ్ఫుల్ అయితే మన ఛానల్లో డెఫినెట్లీ ఇంచుమించు కూడా 7,000 క్వశ్చన్స్ పైన కూడా మనం చాలా యూజ్ఫుల్ ట్రిక్స్ అనమాట విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్లో మనం చేసే విధంగా షార్ట్ కట్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఈ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఓకే అండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ వాట్ రేషియో షుడ్ యూ మిక్స్ 2 varieties of sugar on costing 30 rupees per kg and 40 rupees per kg to get the resultant sugar of cost 33 rupees per kg. ఇక్కడ క్వశ్చన్ మన రేషియో కనుక్కోమడమ్మా. ఆల్రెడీ మనం చెప్పాం దీని గురించి ఎలా చేయాలి. ఈ విధంగా వస్తే ఇంకోసారి చెప్తా చూడండి. ఇక్కడ మనకు 2 రకాల షుగర్లు ఇచ్చారు. 2 రకాల సంబంధించి చక్కెర అంటే టైప్ 1, టైప్ 2 2 రకాల సంబంధించిన 2 రకాలు ఇచ్చాడు అనమాట షుగర్లో. ఇక్కడ షుగర్ చూసుకుంటే ఫస్ట్ రకం వచ్చేసి 30 రూపాయలు ఉందమ్మా కేజీ వచ్చి. రెండో రకం వచ్చి 40 రూపాయలు ఉంది కేజీ వచ్చి. అర్థమైందా? అయితే ఈ రెండింటిని ఏం చేయమంటే మిక్స్ చేయమన్నాడు. మిక్స్ చేయడం అంటే ఎలా మిక్స్ చేయాలి, ఎలా పడితే అలా మిక్స్ చేయకూడదు. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ మిక్స్ చేస్తే దాని వాల్యూ వచ్చి 33 రూపాయలు అవ్వాలి. 33 రూపీస్ కేజీ అవ్వాలి. చూడండి, ఫస్ట్ టైం టైప్ 1 ఏదైతే ఉందో అది 30 రూపాయలు కేజీ ఉంటే, రెండోది వచ్చి 40 రూపాయలు పర్ కేజీ ఉంటే, ఒకవేళ ఈ రెండింటిని కూడా మిక్స్ చేస్తే వచ్చే రకం రిజల్టెంట్ షుగర్ ఏదైతే ఉందో అది 33 రూపాయలు అవ్వాలంట పర్ కేజీ. అయితే అలా అవ్వాలంటే ఈ రెండింటిని టైప్ 1, టైప్ 2 సంబంధించిన షుగర్ ఏదైతే ఉందో అది ఏ రేషియోలో మిక్స్ చేయాలి అనేది మన ప్రశ్న. ఇక్కడ ఆల్రెడీ మనం ఎలిగేషన్ టాపిక్ చెప్పుకునే ముందే రూల్స్ చెప్తాం. ఆ రూల్స్ లో ఉందా లేదా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ, రెండో వాల్యూ లోయెస్ట్ వాల్యూ, ఇలా ఏమన్నాయో చూద్దాం. ఫస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ ఉంది, సెకండ్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ. ఓకే. మూడో వాల్యూ ఏదైతే ఉందో అది మోడరేట్ లో ఉండాలి. నిర్దిష్ట మోడరేట్ అంటే ఏంటమ్మా? 30కి 40కి ఫస్ట్ వాల్యూకి, ఫస్ట్ టైప్ 1 ఏదైతే ఉందో ఆ షుగర్కి, టైప్ 2కి ఏదైతే ఉందో ఆ షుగర్కి మధ్యలో ఉండాలి. అంటే 30కి 40కి మధ్యలో ఉండాలి. ఓకే, రూల్ వర్కౌట్ అయింది. ఇక్కడ మనం తీసుకున్న 3 వాల్యూ కూడా సేమ్ ఉండాలి. సేమ్ అంటే ఇక్కడ ఇప్పుడు మనం చెప్తున్నాం 30 రూపాయలు అనేది ఏంటి? కాస్ట్ ప్రైజ్. 40 రూపాయలు అనేది కూడా కాస్ట్ ప్రైజ్. అదే 33 రూపాయలు కూడా కాస్ట్ ప్రైజ్. అంటే 3 రకాలు కూడా 3 వాల్యూస్ కూడా డెఫినెట్లీ కూడా సేమ్ అనమాట. అంటే మనం చెప్పిన రూల్స్ ప్రకారం ఇది వర్తిస్తుంది. అప్పుడు మనం చెప్పిన ఏదైతే ఉందో ఆ ట్రిక్ ని ఇక్కడ యూజ్ చేయవచ్చు. ఏం చెప్పానమ్మా? ఈ విధంగా ఇచ్చినప్పుడు 30కి 33 డిఫరెన్స్ తీసుకుని ఇక్కడ తీసుకోమన్నా. అదేవిధంగా 40కి 33కి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది తీసుకుని ఇక్కడ రాసుకోమన్నా. అప్పుడు దాని రిజల్టెంట్ వాల్యూ ఏది వస్తుందో అదే రేషియో అవుతుంది. చూద్దామా? 30కి 33కి డిఫరెన్స్ ఎంతమ్మా? 3 అమ్మా. ఓకేనా? 40కి 33కి డిఫరెన్స్ ఎంతమ్మా? 7 అమ్మా. అంటే 7:3 అనమాట. అంటే టైప్ 1, టైప్ 2 అనేది ఈ రెండు షుగర్ని ఈ 7:3 రేషియోలో మిక్స్ చేస్తే రిజల్టెంట్ వాల్యూ ఎంత అవుతుంది అంటే పర్ కేజీ వచ్చి 33 రూపాయలు పర్ కేజీ అవుతుంది. అంటే ఈ విధంగా ఆప్షన్ 1 కరెక్ట్ అనేది మనం చేస్తాం. వెరీ వెరీ ఈజీ అనమాట. ఎవరికి ఈజీ అవుతుంది? ఎవరైతే మనకు రూల్స్ తెలుసుకొని ఈ ఎలిగేషన్ మెథడ్లో ఉపయోగిస్తారో, టిక్ ప్లే చేస్తారో వాళ్ళకి ఈజీ అనమాట. కాబట్టి చూసారు ఎంత ఈజీగా ఉందో. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. చిన్న సమ్స్ చేయడానికి కూడా కన్ఫ్యూజ్ అవుతారు. మన ఛానల్లో చాలా చాలా యూస్ఫుల్ అయ్యే విధంగా చాలా షార్ట్ కట్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. డెఫినెట్లీ కూడా ఫాలో అవ్వండి. ఇంకా రెండో క్వశ్చన్ చూసుకుంటానమ్మా. ఇది కూడా సేమే కానీ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అదేంటో నేను చెప్తా. అది ఏంటో చెప్తా చూడండి. ఇక్కడ రెండో క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ వాట్ రేషియో మస్ట్ ఏ గ్రాసర్ మిక్స్ 2 varieties of pulses costing 15 rupees per kg, 20 rupees per kg respectively, so as to get a mixture worth rupees
16.50 పర్ కేజీ. ఇది కూడా మనం ఫస్ట్ మోడల్ చేసిన రకమేనమ్మా. ఇది కూడా రేషియోనే కనుక్కోవాలి. అర్థమైందా? 2 రకాలకు సంబంధించిన పల్సెస్ పప్పులు ఏదైతే ఉందో అది ఇచ్చాడు. టైప్ 1, టైప్ 2 ఈ రెండింటికి సంబంధించిన కాస్ట్ ప్రైజ్ ఇచ్చాడు. మూడో రకం ఆ రెండు మిక్స్ చేస్తే ఇంకో కాస్ట్ ప్రైజ్ వస్తుంది అన్నాడు. ఆ కాస్ట్ ప్రైజ్ రావాలంటే ఏ రేషియోలో మిక్స్ చేయాలి అనేది మనం కనుక్కోవాలి. సేమ్ ఇందాక చెప్పిన మెథడే ఇక్కడ కూడా యూజ్ చేద్దాం. ఇక్కడ చూసుకుని టైప్ 1 సంబంధించిన దానికి వాల్యూ ప్రకారం చూసుకుంటే కాస్టింగ్ ప్రైస్ వచ్చి 15 రూపీస్ అమ్మ. టైప్ 2 సంబంధించిన పప్పులకు సంబంధించిన కాస్ట్ ప్రైస్ 20 రూపాయలమ్మ. ఈ రెండు మిక్స్ చేస్తే మనకి 16.50 అవ్వాలంట మిక్చర్ అనేది. ఆల్రెడీ మనం చెప్పాం రూల్ వర్కౌట్ అవుతుందా, ఒకటి లోయెస్ట్ ఒకటి హైయెస్ట్, మూడో వాల్యూ మోడరేట్ ఉంది అంటే ఓకే. ఈ విధంగా మిక్స్ చేస్తే రేషియో వాల్యూ కనుక్కోమన్నా. ఎలా చెప్పా 15కి 16.50కి డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉందో అది ఇక్కడ రాసుకోవాలమ్మా. 20కి 16.50కి డిఫరెన్స్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసుకుంటాం. ఎంతమ్మా 3.5. ఇక్కడ మనకి ట్రిక్కీ అని చెప్పా. ఇందాక చెప్పిన మోడల్ సార్ మళ్ళీ చెప్తాను, ఎందుకంటే నాకు వాల్యూ డైరెక్ట్ గా 7:3 అని వచ్చేసింది. అక్కడ ఏ విధంగా డెసిమల్ పాయింట్ లో లేదు. ఇక్కడ మనకి డెసిమల్ పాయింట్ రూపంలో ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అందుకని ఈ మోడల్ తీసుకొచ్చారనమాట. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ రెండింటిని కూడా ఇంటూ 2తో ఈజీగా చెప్తుంది. ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. డెఫినెట్ ఈ విధంగా డెసిమల్ పాయింట్ వస్తే, లేదా 100తో కూడా మల్టిప్లై చేయొచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ లేదా 10తో మల్టిప్లై చేసుకున్నా కూడా మనకి వాల్యూ వస్తాయి. ఇక్కడ చూసుకుంటే 3.5ని ఇంటూ 2 చేస్తే ఎంతమ్మా 7 రేషియో. 1.5 ఇంటూ 2 ఎంతమ్మా 3. అంటే వాల్యూ ఈ వాల్యూ అనేది ఏంటి, ఈ 15 రూపాయలు 20 రూపాయలు ఉన్న కందిపప్పులని మనము 16.50 రూపాయలకు రావాలంటే 7:3 రేషియోలో మిక్స్ చేయాలని అర్థం అనమాట. అంటే ఆప్షన్ 1 దీనికి కూడా కరెక్ట్ అని మనం చెప్తాం అనమాట. ఓకేనా? అది ఆ విధంగా చేస్తాం. ఇక్కడ మనం చాలా చాలా ఈజీ అన్నమాట. కొంతమంది చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ విధంగా పాయింట్ డెసిమల్ రూపంలో వచ్చినా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నీకు చెప్పా. సేమ్ ఈసారి కూడా మూడోది కూడా సేమే, కానీ దీంట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అదేంటో నేను చెప్తా చూడండి. మూడో క్వశ్చన్ చూసుకుంటే 7. ఓకే, ఫైండ్ ది రేషియో ఇన్ విచ్ రైస్ ఎట్ 7.2 per kg be mixed with rice at 5.7 per kg to produce a mixture worth rate 6.3 per kg. ఇక్కడ కూడా సేమ్ కూడా రైస్ 2 రకాలు ఇచ్చాడమ్మా. ఈ విధంగా రేషియోనే కనుక్కోమన్నాడు. డెఫినెట్లీ రేషియో కనుక్కోవాలంటే ఇక అదే ట్రిక్, ఏ విధంగా లేదు. రూల్స్ ప్రకారం ఇది మనం చెప్పిన రూల్స్ లో ఉందా లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ టైప్ 1 రైస్ ఎలా ఉంది, టైప్ 2 రైస్ ఏ విధంగా చూద్దాం. ఫస్ట్ టైప్ 1 రైస్ ఎలా అంటమ్మా 7.2 అంట కాస్ట్ ప్రైజ్. అదే విధంగా టైప్ 2 వచ్చి కూడా దాని యొక్క కాస్ట్ ప్రైజ్ వచ్చి 5.7 అంట. ఈ రెండు మిక్స్ చేస్తే మనకి కాస్ట్ ప్రైజ్ ఎంత అవ్వాలంటే 3.3 అంట. ఇక్కడ వాల్యూ చూడండి, ఒకటి హైయెస్ట్ ఉంది, ఒకటి లోయెస్ట్ ఉంది, మూడో వాల్యూ మోడరేట్ మధ్యలో ఉంది. 7.2కి 5.7కి మధ్యలో ఉంది కాబట్టి ఓకే, మనం చెప్పిన ప్రకారం రైటే. అదేవిధంగా ఈ మూడు వాల్యూస్ కూడా సేమా అంటే సేమే. ఇక్కడ కాస్ట్ ప్రైజ్ తీసుకున్నాం, ఇక్కడ కాస్ట్ ప్రైజ్ తీసుకున్నాం, ఇక్కడ కాస్ట్ ప్రైజ్ తీసుకున్నాం, లేదా ఇక్కడ పర్సంటేజ్ ఉంటే ఇక్కడ పర్సంటేజ్, ఇక్కడ పర్సెంట్, అంటే మూడు చోట్ల కూడా మూడు ప్లేసుల్లో కూడా సేమ్ ఉండాలి. ఒకవేళ ఇక్కడ వెయిట్ తీసుకుంటే ఇక్కడ వెయిట్ తీసుకోవాలి, ఇక్కడ వెయిట్ తీసుకోవాలి. అంతేగాని ఇక్కడ కాస్ట్ ప్రైస్ తీసుకుని ఇక్కడ వెయిట్ తీసుకుని ఇక్కడ పర్సంటేజ్ తీసుకుంటే అప్పుడు ఈ రూల్ వర్కౌట్ కాదు అనమాట. అంటే మూడు ప్లేసుల్లో కూడా సేమ్ ఉండాలి. ఓకే, ఇక్కడ కాస్ట్ ప్రైస్ చూసుకుంటే మూడు ప్లేసుల్లో కూడా కాస్ట్ ప్రైస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్ తీసుకోలేదు కాబట్టి వర్కౌట్ అవుతుంది. రూల్స్ అనేవి కూడా అన్ని కూడా ఇక్కడ అప్లై అవుతున్నాయి. ఈజీగా ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం, మనం డిఫరెన్స్ తీసుకుంటాం. 7.2కి 6.3కి డిఫరెన్స్ ఎంత 0.9 అన్నమాట, అంతే కదా. అదే విధంగా 5.7కి 6.3కి డిఫరెన్స్ ఎంత అంటే 0.6 అన్నమాట. ఈ డెసిమల్ పాయింట్ మళ్ళీ డెసిమల్ పాయింట్ లో ఉంది కాబట్టి మనం దీన్ని తీయాలంటే ఇంటూ 10తో మల్టిప్లై చేయండి. ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే 6:9 వస్తే 6:9 వస్తున్నప్పుడు డెఫినెట్లీ కూడా ఈ వాల్యూ అనేది ఇంటూ 2తో కూడా మల్టిప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. లేదా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 టైమ్స్ 2 టేబుల్ అని 2 టైమ్స్
త్రీ టేబుల్ 2 టైమ్స్, త్రీ టైమ్స్ అంటే 2:3 అన్నమాట. అంటే ఆ వాల్యూ అనేది నిష్పత్తి అనేది 2:3 ప్రకారం మనము ఈజీగా చేస్తాం అన్నమాట. ఈ విధంగా ఆ నిష్పత్తిలో ఈ మిక్చర్ని మిక్స్ చేస్తాం.